వదిలాలి తెలుగుదేశం పార్టీ, వదిలాలి నారా చంద్రబాబు గారి నాయకత్వం. జై బడేటి, జై తెలుగుదేశం. పోరాటం చేస్తారు చెప్పాలి, చెప్పాలి. తెలుగుదేశం పార్టీ వస్తే మన ఫ్యూచర్ బాగుంటుంది చెప్పాలి. మళ్ళీ ఒకసారి జై శ్రీరామ్. రాబోతే అందరూ మోటా నేను అందరూ వెళ్ళిపోతారు రాష్ట్రం. అవునా కాదని మీరు ఆలోచించాలి. ప్రతి ఒక్కరు కూడా సహాయపడతారు. మేము పోరాటం చేసేది మనందరూ కోసమే. వీళ్ళందరూ కూడా ఎన్ని ఇబ్బందులు పడుతున్నారు మీరు ఇందాక ఆవిడ ఇచ్చారు అటే చెప్పాలి అందరి కోసం పోరాటం తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం జనసేన ఐక్యత, నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, లోకేష్ బాబు గారి నాయకత్వం. ఏమంది నేను చెప్పలే పక్కన వాళ్ళకేమన్నా బాబు ఇప్పుడు తిరిగారు బాధ అనే ఒకసారి రెగ్యులర్ ఓకే
కాంప్లెక్స్ ఇవ్వమన్నారు ప్రోగ్రామ్ భారీ ర్యాలీ ఉంటే మనం వాడుకోవచ్చు. మీకే సపోర్ట్ అండి చూపెట్టుకోవాలి సార్. భాగంగా మరి 17వ డివిజన్ జరుగుతుంది. మరి ప్రతి ఒక్కరు కూడా ఏదైతే ప్రజలు ఇబ్బంది పడుతున్నారో ఆ ఇబ్బందులన్నీ కూడా తెలుసుకుని ఏదైతే 4.5 సంవత్సరాల నుంచి కూడా తెలుగుదేశం పార్టీ ప్రజల కోసం పోరాటం చేస్తుందో ఈ రోజున ప్రజాగలం అంతా కూడా రోడ్లెక్కి జగన్మోహన్ రెడ్డి దానికి దింపడానికి ప్రతి ఒక్కరు కూడా చైతన్యం అయ్యారు. ఏదైతే సొంత చెల్లి కూడా వాళ్ళ ప్రశ్నిస్తుందో దేనికి సిద్ధం అనేది వాళ్ళ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన వాడివి నువ్వు దేనికి సిద్ధం అని చెప్పి ప్రశ్నిస్తుందంటే ముందు చెల్లి చెప్పిన దానికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత జగన్మోహన్ రెడ్డి మీద గారు ఉంది. ఎందుకంటే ఏ ఊర్లో చూసినా అభివృద్ధి లేకోకుండా మురికి కోపాలుగా తయారు చేసి ఈ రోజున మళ్ళీ ఎలక్షన్ వచ్చేసరికి ప్రతి ఒక్కరు కూడా శంకుస్థాపనలు అని చెప్పి అలాగే ఏదైతే కుల సంఘాలకి అన్ని మేమందరం కూడా ఇల్లు స్థలాలు ఇస్తామని చెప్పి కపట నాటకాలు ఏదైతే చేస్తున్నారో అంటే ప్రజలకు ఇచ్చిన స్థలాలలో ఇల్లు కట్టించలేని వారు కుల సంఘాలకి ఇల్లు కట్టిస్తారనేది అందరూ కూడా తెలుసుకోవాల్సిన బాధ్యత వాళ్ళందరి మీద కూడా ఉంది. ఎందుకంటే రేపు రాబోయే రోజుల్లో ఎందుకంటే 5 సంవత్సరాల నుంచి ప్రజలను ఏదైతే మోసం చేస్తున్నారో మళ్ళీ 5 సంవత్సరాలు మోసం చేయడానికి వీళ్ళన్నీ కూడా మళ్ళీ రంగులు వేసుకుని వస్తున్నారు. తప్పనిసరిగా వీళ్ళకి గుణపాఠం చెప్పడానికి ప్రతి ఒక్కరు కూడా ప్రజలందరూ కూడా సిద్ధంగానే ఉన్నారు. ఎప్పుడు ఎలక్షన్ వస్తా ఈ పార్టీని బంద్ పెడదామని చెప్పి ప్రతి ఒక్కరు కూడా చూస్తున్నారు. ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి గారు తెలుసుకోవాలి. ఎందుకనంటే ఇక 2 నెలలే పరిపాలన చేసేది ఎంతవరకు దొరికితే అంతవరకు అప్పు చేసేయడం అలాగే ప్రజలందరినీ కూడా రేపొద్దున తాకట్టు పెడతానికి కూడా సిద్ధమైపోయిన జగన్మోహన్ రెడ్డి గారిని సాగనంపాలని ప్రజలందరినీ కూడా కోరుతున్నాం. ప్రజలు కూడా చైతన్యవంతంగా ఎప్పుడైతే ఈ పార్టీ వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దింపుతామో అప్పుడే రాష్ట్రానికి మనుగడని అందరూ కూడా చెప్తున్నారు. తప్పనిసరిగా ప్రతి ఒక్కరు కూడా చైతన్యవంతంతో ప్రతి ఒక్కరు కూడా ఇంటికి వెళ్ళినందుకు సాదరంగా ఆహ్వానిస్తూ కూడా ఈ ప్రభుత్వాన్ని గద్దె దింపాలని చెప్పి వాళ్ళే ప్రజలందరూ కూడా స్పందిస్తున్నారంటే ప్రజా స్పందన ఏ విధంగా ఉంది ఈ ప్రజా వ్యతిరేకత ఎలాగా ఉందనేది వాళ్ళందరూ కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉందని సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది. అలాగే రాబోయే రోజుల్లో ఏదైతే పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర భవిష్యత్తు కోసం చంద్రబాబు నాయుడుతో చేయి కలిపారో రేపు రానున్న రోజుల్లో తెలుగుదేశం జనసేన ప్రభుత్వం ఏర్పడటం ఖాయం. ఏదైతే ఆంధ్ర రాష్ట్రంలో 160 సీట్లు పైగా గెలవాలని చెప్పి వాళ్ళు అంకిత భావంతో పనిచేస్తున్నారో ప్రజలందరూ కూడా దానికి సహకరించాలని సందర్భంగా వాళ్ళందరినీ కూడా కోరుకోవడం జరుగుతుంది.